ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములను వీక్షించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గత అనేక వారాలుగా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడి అని ఆధ్యాత్మిక సందేశంను మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో భాగంగా ప్రభు వల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారంకు సంబంధించిన ఎన్నెన్నో విలువైన విషయాలు మనం తెలుసుకుంటూ నేర్చుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఈ అంశ సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగంగా లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 సువార్త వాక్య వచనాలు మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో భాగంగా పస్కా పశువు మన రక్షకుడైన క్రీస్తు అనే పోలికలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలోని పస్కా పశువుకును క్రొత్త నిబంధనలోని పస్కా పశువైన యేసుక్రీస్తు ప్రభు వారికి గల పోలికలను మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో దాగి ఉన్న ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారానికి సంబంధించిన ఆధ్యాత్మిక దైవ సత్యాల్ని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో భాగంగా గత వారము పస్కాను ఏ రీతిగా ఆచరింపవలెను అనే విషయాల్లో మనం ముందుకు వెళ్ళడం జరిగింది. గత వారం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ వారం దాని కొనసాగింపుగా పస్కాను ఏ రీతిగా ఆచరింపవలెను అనే ఈ వివరంలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పశువు మాంసమును చేదు కూరలతో తినవలనని నిర్గమకాండం 12వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దీని యొక్క ఆత్మీయ అర్థాలని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా పాపముల నిమిత్తమై పశ్చాత్తాపమే ఈ చేదు కూర యొక్క ఆత్మీయ అర్థమైనది. రెండవదిగా దుఃఖము విలాపము పస్కా పశువైన యేసుక్రీస్తుని సిలువ వేసినందులకై పాపులను ఆత్మ భారముతో ప్రలాపించెదరు. ఈ విషయం మనకి జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ద్వారా తెలియజేయబడుతుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొండి హృదయాలు గల యూదులు తమ హృదయాలు పగిలి తమ అభిషక్తుడు రక్షకుడైన యేసుక్రీస్తును తిరస్కరించిన ఘోర పాపానికి దుఃఖిస్తారు, హృదయము నొచ్చుకొని ఏడుస్తారు అనే అర్థం కూడా ఇందులో దాగి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని, ఆ ప్రవచన వాక్య వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ మనం చూస్తున్నప్పుడు దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని అనగా యేసు ప్రభు విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అని మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రవచన వాక్య నెరవేర్పు యోహాను సువార్త 19వ అధ్యాయం 34-37 వరకు రాయబడిన వాక్య వచనాల్లో యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు నెరవేర్చబడుటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పశువు యొక్క మాంసమును పచ్చిదిగా ఎవరునూ తినరాదు, ఆ రాత్రియే వారి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును తినవలనని నిర్గమకాండం 12వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ మాట యొక్క ఆత్మీయ అర్థం ఏమై ఉన్నదంటే, పస్కా పశువు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తమును ఆయన పరిశుద్ధ శరీరమునైన రొట్టె ద్రాక్ష రసమును పరీక్షింపబడిన పరిశుద్ధ స్థితిలోనే భుజింపవలెను అనే ఆత్మీయ సత్యాన్ని మనము తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాన్నే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28-29 వాక్య వచనాల్లో రాసి తెలియపరచడం మనం చూస్తూ ఉంటాం. ఆ వాక్య వచనాలు నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభు పేరట కోరుచు ఉన్నాను. అక్కడ మనం చూస్తున్నప్పుడు, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అయితే ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడని అపోస్తలుడైన పౌలు గారు రాసి తెలియపరచడం మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పశువు మాంసమును పులియని పిండితో చేయబడిన రొట్టెలతో భుజింపవలెనని నిర్గమకాండం 12వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తాం. దీని యొక్క ఆత్మీయ అర్థం ఏమై ఉన్నదంటే, పస్కా పశువు అయిన యేసుక్రీస్తును పరిశుద్ధ హృదయముతో ఆరాధించవలనని దీని ఆత్మీయ అర్థమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుమని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం 7-8, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పశువును త్వరపడుచు తినవలనని నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దీని ఆత్మీయ అర్థం ఏమిటంటే క్రీస్తు యేసు ద్వారా కలుగు రక్షణకి ఇదియే సమయము అని ఆత్మీయ అర్థమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మనకి తెలియజేయబడుతుంది. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బలలో పాల్గొనుటకు ఆత్మీయ సిద్ధపాటుతో త్వరపడాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభు బలలో పాల్గొనక తప్పించుకునే ఆత్మీయ స్థితికి చోటు ఇవ్వకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పక పాల్గొనాలి. ప్రభువుతో ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా తన నడుము కట్టుకొని పస్కా పశువును భుజింపవలెను అని నిర్గమకాండం 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దీని ఆత్మీయ అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరచబడిన వారు చేయవలసినదేమనగా లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో ఉన్నట్లు మీరు నడుము కట్టుకుని ఉండుడి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నట్లు మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి అని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని ఉన్నట్లు ప్రభు బలలో పాల్గొనే వారు వాక్య ప్రకారమైన ఆత్మీయ స్థితిని కలిగి ప్రభు పరిశుద్ధ రక్తమును ప్రభు పరిశుద్ధ శరీరమునైన రొట్టె ద్రాక్షరసమును పుచ్చుకొనడం ద్వారా వారి ఆత్మీయ క్షేమాభివృద్ధికి ప్రయోజనకరమైనదనే ఆత్మీయ సత్యం మనకు తెలియజేయబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఈ వారం మనం పస్కాను ఏ రీతిగా ఆచరింపవలెను అనే వివరణలో అనేకమైన ఆత్మీయ విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. వచ్చే వారం మరికొన్ని ఆత్మీయ విషయాలు ఈ అంశ సందేశ కొనసాగింపుగా మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి ఆత్మీయులకు పరిచయం చేస్తూ వారి ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా, ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అని ఆధ్యాత్మిక సందేశం ద్వారా ఎన్నెన్నో ఆత్మీయ విషయాలు ప్రభు బలను గురించి మీరు తెలియపరుస్తూ వస్తున్న విషయాలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ అంశ సందేశాల ద్వారా మీరు మహిమపరచబడుతున్నారు, అందుని బట్టి నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దేవా, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి ఆధ్యాత్మిక జీవితాలను మీరు దీవించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే వాక్యం నెరవేర్పు గల ఆత్మీయ స్థితిని కలిగి ప్రభు వాళ్ళని సమీపించి తద్వారా నీవిచ్చే వాగ్దాన దీవెనలను స్వతంత్రించుకున్నట్లు మీరే సహాయం చేయమని మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ వచ్చేవారు మరికొన్ని విషయాలు ఈ అంశ సందేశ కొనసాగింపుగా మేము ధ్యానిస్తున్నట్టుగా నీ ఆత్మ జ్ఞానమును, ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగురించి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.